పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదనండి. ఒక భార్య ఆత్మహత్య అయితే చేసుకుంది. ఇది ఏలూరు చుదిమెళలో జరిగిందండి. వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంటు స్కూల్ టీచర్స్ అట. బత్తిమ హెడ్ మాస్టరు. ఆ రోజు స్కూల్లోనే ఉంది ఆమె ఆ రోజంతా. తర్వాత ఇంటికొచ్చి ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన భర్త చూసి అది తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశాడు. కాళ్ళు చేతులు బ్లేడ్తో కోసేసుకున్నాడట. వాళ్ళిద్దరికీ అంటే ఇద్దరు పిల్లలు. అతని పేరు సురేంద్ర, ఆమె పేరు దేవిక అట. అయితే వాళ్ళు పిల్లలు కాలేజీలో ఒక అబ్బాయి, స్కూల్లో ఒక అబ్బాయి చదువుకుంటున్నారట. ఇదేమో ఆమె తల్లిదండ్రులేమో అనుమానంగా ఉంది మాకు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు అయితే ఇది దర్యాప్తు చేస్తున్నారండి. ఏమండి, ఏం గొడవలు పడినా ఏమైనా కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి కదా. పిల్లలు కూడా పెద్దవాళ్ళు, అలాగే వీళ్ళిద్దరూ కూడా చదువుకున్నవాళ్ళు. ఇలాంటి పనులు చేసుకునే ముందు ఆత్మహత్యలు అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి మీ పిల్లల్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకున్నారంటే ఎవరు కూడా ఇలాంటి పనులు అయితే చేయరని అనుకుంటున్నాను.